హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు దాకా చూసిన లైవ్ అప్డేట్ చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మనీ యష్మి కన్వర్జేషన్, హైలైట్ కన్వర్జేషన్ ఉంది. తర్వాత నబీల్ లుంగి గట్టి అల్లాడిస్తున్నాడు. నబీల్ వచ్చి ఆదిత్య ఓం, శేఖర్ అండ్ మణికంఠ ఉన్నప్పుడు మన గ్రూప్లో ఉన్న ఇండివిజువల్గా ఆడేది మనమే అని చెప్తున్నాడు. మంచి జోక్స్ ఉన్నాయి. నబీల్ వచ్చి మణికంఠ వచ్చి అంటుంటాడు అనమాట. అంటే జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందు సీను మణికంఠ వచ్చి ఏమంటా అంటే, మనుషులతో ఉండి పుస్ 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 అని మాట్లాడేదానికంటే చూసిన దాన్నే రివైండ్ చేసుకొని దాని గురించే పాయింట్స్ తెచ్చుకొని మాట్లాడటం బెస్ట్ అంటే అని వెంటనే వచ్చి నబీలు మణికంఠ ఈ మాట నాకు మనుషులతో మాట్లాడి మసాలా నూరి రివైండా, ఇది నాకు బాగా అర్థం కావట్లేదు, చెప్పు చెప్పు అన్నట్టు అంటాడు. మళ్ళీ ఫస్ట్లో అన్నట్టు గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంటాడు మణికంఠ. మంచి ఫన్ అది. అసలు ఏం జరుగుతుంది, యష్మి చీఫ్గా అలానే కంటిన్యూ అవుద్దా అనేది చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో తర్వాత యష్మి తన గురించి తన గేమ్ గురించి ఏమనుకుంటుందో చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాత్రం బాగా చర్చ జరుగుతుంది లోపలే వాళ్ళకి. సో అన్ని విషయాలు 1 by 1 మాట్లాడుకుంటే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరినో చూస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నేను చూడటం బిగిన్ చేసినప్పటి నుంచి ఏం జరిగిందంటే, టైం గురించి అడుగుతుంది యష్మి. నిఖిల్ అక్కడ కూర్చుంటే టైం 12:30 అయి ఉంటుంది కదా అన్నట్టు అంటే 12:30 అయి ఉంటుంది, ఆగు ఎండను చూసి చెప్తానని చెప్పి ఎండలోకి పోయి నిలబడి 1 అయి ఉంటుందిరా అన్నట్టు అంటాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమోరా ఇక్కడికి వచ్చాక నాకు ఎస్డిటీ వస్తుంది బాగా, అంటే నువ్వు ఎప్పుడు బ్లాక్ వేస్తావు కదా డ్రెస్సులు, సో బ్లాక్ వేసినప్పుడు అలా అర్థం కాదు, కనపడదు అన్నట్టు. ఏదంటే నాకు కూడా చాలా బ్లాక్ ఇష్టం అన్నట్టు యష్మి అంటుంది. నువ్వు ఎప్పుడు బ్లాక్ వేస్తావు కదా అని నిఖిల్ అంటది. అని మళ్ళీ యష్మి అంటుంది నాకు కూడా చాలా బ్లాక్ ఇష్టము, కానీ ఏంటో బ్లాక్ డ్రెస్సులు ఇప్పుడు తెచ్చుకోలేదో వేయలేదో అన్నట్టు మాట్లాడింది. ఆ తర్వాత ప్రేరణ వస్తుంది అనమాట. ప్రేరణ వస్తే ఒక కుల్కీను ఏదో అంటది. కుల్కీ రా అంటది. మరి అది నిక్ నేమో ఏమో. కుల్కీ రా అంటే ఏమో ఇప్పుడు నేను స్నానం చేయాలనిపించటం లేదే, కానీ స్నానానికి వెళ్ళాల్సి వస్తుందంటే స్నానం చెబుతా నువ్వు నా దగ్గరికి కూడా రాకు అన్నట్టు అంటది అనమాట యష్మి. ఓకేనా, నీకు ఇప్పుడు నువ్వు వేసుకున్నావు కదా డ్రెస్సు, అటువంటి ఎన్ని డ్రెస్సులు తెచ్చుకున్నావు, ఇటువంటివి కాకుండా యష్మిని అడిగితే ఇది కాకుండా ఇంకొక డ్రెస్ ఉన్నట్టుంది ఇది అన్నట్టు చెప్దనమాట. ఆ తర్వాత మనీ యష్మి చాలా ఎక్సలెంట్ కన్వర్జేషన్ ఇది. ఏమంటే మణికంఠ అడుగుతాడు, భలే పాయింట్లు లాగుతాడు ఇతను. మణికంఠ కనపడ్డగానే అమ్మ మంచి గేమర్ ఉన్నాడు ఏమలో. ఏమంటా అంటే, సో ఇప్పుడు నువ్వు దిగిపోవాల్సి వస్తుంది కదా, ఇంకా నువ్వు దిగుతావంటావా అంటే దిగిపోవాల్సి వస్తుందేమో అంటే చీప్ నుంచి దిగిపోవాల్సి వస్తుందేమో, ఆల్రెడీ 2 weeks అయింది కదా. యష్మి అంటది ఖచ్చితంగా దిగిపోవాల్సి వస్తుంది, ఇక బట్ ఫైట్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను నా స్థానాన్ని నేను కాపాడుకోవడానికి, కానీ ట్విస్టులు ఉంటాయి అన్నట్టు చెప్తానమాట. అయితే ఈ మాట అంట ఐఆమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా ఓకే నాకు అన్నట్టు చెప్తాయి. సో ఎప్పుడు టాప్లో ఉండటానికి అవ్వదు కదా, అంటే ఒక వారం ఒక చీఫ్ అయితే ఇంకో వారం ఒక చీఫ్ అయితే అట్లా ఉంటుంది కదా, ఎప్పుడు టాప్లో ఉండటానికి అవ్వదు కదా మనం అనుకున్నా కానీ యష్మి అంటది. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్తుంది. ఇక్కడ మణికంఠ అంట 2 weeks నామినేషన్లో లేరు కదా, అది మంచి పవర్ కదా అన్నట్టు అంటే తినంటది. నామినేషన్ గురించి వచ్చేటప్పటికి నామినేషన్కి నేను పెద్ద భయపడను, మహా అయితే ఏముంది ఎలిమినేట్ అవుతాను, ఎలిమినేట్ అయినా నేను పెద్దగా భయపడను, నేను పెద్దగా హార్ట్కి తీసుకోను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఆడానా లేదా, నాకు నచ్చితే చాలు, నేను ఎలిమినేట్ అయినా ఓకే, సో నా బెస్ట్ నేను ఇచ్చానా లేదా అన్నదే పాయింట్ అన్నట్టు చెప్దనమాట. ఆ తర్వాత పనిలో పని ఒక డైలాగ్ వేస్తాడు మణికంఠ, యూజువల్ డైలాగు, నాకు సపోర్ట్ అవసరమైనప్పుడు నువ్వు సపోర్ట్ ఇవ్వాలి అంటే ఓకే మనీ అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత టిఫిన్ చేసావు కదా, బ్రేక్ఫాస్ట్ చేసావు కదంటే బ్రెడ్ తిన్నాను అన్నట్టు అంటది. ఆ తర్వాత 2 weeks నామినేషన్ లేకపోవటం అంటే చీఫ్గా ఉండటం అంటే చాలా మంచిది కదా అన్నట్టంటే, ఇక్కడ మళ్ళీ ఇద్దరు చీఫ్లు అట్లా అనుకుంటే నామినేషన్లో ఉన్నారు కదా, 2 weeks చీఫ్గా ఉంది ఏమే కదా, అంటే 2 weeks చీఫ్ దాంతో పాటు నామినేషన్స్ తప్పించుకుంది. సో మిగిలిన ఇద్దరు చీఫ్స్ నామినేషన్లో ఉన్నారు కదా, ఎవరు నిఖిల్ అండ్ నైనిక. దీని గురించి వస్తా, నీకు మాత్రం వచ్చిన అవకాశం మాత్రం చాలా గొప్ప అవకాశము. మెయిన్ నువ్వు సేవ్ అవటమే కాకుండా నీకు స్వాప్ చేసే అవకాశం ఇచ్చాడు చూసావా బిగ్ బాస్, అది చాలా హైలైట్ అంటాడు. ఇదే ముక్క నేను నా పాయింట్స్లో చెప్తా. యష్మి గురించి నేను లాస్ట్ వీడియోలో చేసిన మాటలు మిస్ అవ్వకుండా నేను పెట్టా తమ్నైల్లో కూడా. ఎందుకని చాలా మంచి పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ ఏమికి.
సో అది గేమ్ చేంజ్ చేసే పవరు, అది చాలా మంచి పవర్ అన్నట్టు అంటాడు. సో నా మాటలు మణికంఠకి వినపడ్డాయో లేకపోతే మణికంఠ అనుకున్నది నాకు వినపడదో తెలియదు కానీ ఈ సింక్ అయింది, అలా అనిపించింది. స్వాప్ చేసే అనేది చాలా పెద్ద పవర్ అంటే యష్మి అంటది. అది నాకు తెలుసు అలా ఇస్తారని, అది నాకు అర్థమైపోయింది అన్నట్టు అంటది. ఆ తర్వాత ఇక్కడ ఈ స్వాపింగ్‌లో భాగంగా ప్రేరణని నువ్వు సేవ్ చేయటానికి, సీతని నామినేట్ చేయటానికి విష్ణుప్రియని నామినేట్ చేయటానికి రీజన్ అడుగుతాడు. అడిగితే చెప్తానమాట. నా లిస్ట్‌లో సీత, విష్ణుప్రియ ఇద్దరున్నారు. ఎందుకంటే అప్పుడు అభయ్‌తో గొడవైద్ది కదా సీతకి ఇనీషియల్‌గా. మేము అన్ని పనులు చేయాలా? మేము కడగాలా? మేము ఈ పనులు చేయటానికి రాలేదు. మేము కూడా గేమ్ ఆడటానికి వచ్చాము అంటే అభయ్ అంటాడు కదా! ఇదేమి నా ఇంట్లో కడగటం లేదమ్మా నువ్వు. టాస్క్ పరంగా మీరు కడగాలి కాబట్టి కడుగుతున్నాం. అది లగ్జరీ హౌస్ కాబట్టి మేము పనులు చేయాల్సిన పని లేదు. ఇట్లా అయింది కదా! అప్పుడు విష్ణుప్రియ కూడా ఏంటిది మేము ఇవన్నీ చేయటానికి వచ్చామా అది ఇది అని గొడవ అవుతుంది. దాంట్లో కొంచెం హర్ట్ అయిందేమో ఆ టాస్క్ పరంగా. మొత్తం ఆ వీక్ అంతా నాకు మైండ్ ఇదైపోయింది. సో అందువల్ల అదొకటి ఈ డస్ట్‌బిన్ నుంచి బాటిల్‌ది అది అలా డ్రాగ్ అయ్యిద్ది కదా! నాకవి నచ్చలేదు. ఆ పాయింట్ మీద సీత అని చేశాను అన్నట్టు చెప్తది. అయితే ప్రేరణని ఎందుకు సేవ్ చేశావంటే అదే డస్ట్‌బిన్ విషయం చెప్పింది. అదే డస్ట్‌బిన్‌లో ఆ బాటిల్ విషయంలో అందరూ ఆ రీజన్ పెట్టి తనకేశారు. అది మేము ప్లాన్‌గా తీసుకున్న డెసిషను. బట్ ఇండివిడ్యువల్‌గా ఆమెకెళ్ళిపోయింది. ఆమెను ఇబ్బంది పెట్టారు. సో ఆమెందుకు ఇది కావాలి మా గ్రూప్‌గా తీసుకున్న డెసిషన్‌కి. అందుకని నేను ప్రేరణని సేవ్ చేశాను అన్నట్టు చెప్దనమాట. అదే రీజన్‌తో అందరూ ప్రేరణని నామినేట్ చేస్తారు గదా! సో అది కరెక్ట్ కాదనిపించి నేను ప్రేరణని సేవ్ చేశానన్న. ఆ! ఇప్పుడు మళ్ళా మనీ ఇంకో మాట అడుగుతాడు. సూపర్ అసలు ఈ కన్వర్జేషన్ మొత్తం వినండి. మనీ ఏమంటంటే, ఇప్పుడు హౌస్ మొత్తము నీ మీద కొంచెం ఇదిగా ఉండొచ్చు కదా! అంటే చీప్‌గా నువ్వేమన్నా ఓవర్ పవర్ చూపించినట్టు ఫీల్ అయితే ఏంటి? అందరూ నిన్ను ఈ పాయింట్ మీద ఏమన్నా నామినేట్ చేస్తే ఎట్లా? ఇట్లా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనమాట. ఆమె ఏమంటదంటే, ఏమో నా నా నేను కొంచెం ఓవర్ పవర్ చూపించాను వాళ్ళకనిపిస్తే కొంచెం హర్ట్ అవుతానేమో కొంచెం ఏదనంటే. బట్ నేను మాత్రం ఇలానే ఉంటా. ఓకే. ఆహ్, ఈ వాళ్ళేదో అనుకుంటారని వాళ్ళ కోసం నేను సెట్ అవ్వను గదా! అవసరమైతే నువ్వు నామినేట్ చేసుకో అంట. నాకేమిది? నేను వాళ్ళ షూస్‌లోకెళ్ళి నేను థింక్ చేయలేను గదా! అన్నట్టనమాట. నీ కోసం నేను సెట్ అవ్వను గదా! నువ్వేదన్నా అనుకో. నాకేమిది అన్నట్టు. నాది తప్పైతే సారీ చెప్తా. అంతేగాని నా గేమ్ అయితే నేను ఆడతాను. నేను పెద్దగా ఆలోచించను దాని గురించి అన్నట్టు చెప్తది. అంటే నువ్వు ఓవర్ పవర్ చూపిచ్చావు అనేది ఇంట్లో చాలామంది అనుకుంటున్నారన్నదే మనీ ఫీలింగ్ గూడా అది. ఆ తర్వాత ఆ! నీకేమన్నా అనిపిస్తుందా వైల్డ్ కార్డ్స్ వస్తారని అన్నట్టు అడుగుతాడు. అప్పుడు యష్మి ఏమంటదంటే, చూద్దాం ఏం ట్విస్ట్‌లుంటాయో ఏమో అన్నట్టు అంటది. అప్పుడు మనీ ఏమంటాడంటే, ఇక్కడ ఉన్న 13 మంది 13 రకాలుగా రియాక్ట్ అయ్యారు నా విషయంలో. ఇప్పుడు ఒక నలుగురొస్తే ఆ నలుగురు కూడా 4 రకాలుగా రియాక్ట్ అవుతారు. సో, ఇంకా ఆల్రెడీ నన్ను అనలైజ్ చేసే ఉంటారు ఈ పాటికంటే ఇక్కడ యష్మి ఏమంటదంటే, ఆల్రెడీ నీ గేమ్‌ని అనలైజ్ చేసుంటారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ వస్తే నిన్ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఎందుకని ఈ నీ గేమ్ అంతా వాళ్ళకి అర్థమైపోయి ఉంటది కదా! ఎమోషన్ పరంగా గాని నిన్ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటదంటే, అప్పుడు మనీ ఏమంటాడంటే, దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఓకే. సో, నా పజిల్ గేమ్ నేను ఎలా క్రియేట్ చేసుకోవాలో, నా పజిల్‌లో నేను ఎలా బయటికి రావాలో కూడా తెలుసు అంటాడు. అమ్మో! అప్పుడప్పుడు ఈ డైలాగులు మాత్రం బాగున్నాయి. ఏది నాది ఆయన ఏవీలోనే చెప్తాడు కదా! లైఫ్ అనే పెద్ద గ్యాంబుల్‌నే దాటొచ్చినోడిని నేను. ఈ బిగ్ బాస్ ఒక లెక్క. ఇదెంత ఈ కథెంత అన్నట్టు మాట్లాడతాడు కదా! అట్లానే సో, ఈ పజిల్ నుంచి ఎలా బయటికి రావాలో నాకు తెలుసు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత ఇంకా టీ తాగొస్తాను మనీ అని చెప్పి ఎళ్ళిపోద్ది. ఎందుకురా నాయన ఈయన ఎక్కువ పాయింట్లు లాగుతున్నాడు అనుకుందో ఏమో ఎళ్ళిపోద్ది యష్మి. ఆ తర్వాత మనీ ఒక్కడే కూర్చొని ఒకళ్ళేమో పిచ్చ బ్రెయిన్‌తో ఆడతారు. ఒకళ్ళేమో పిచ్చ హార్ట్‌తో ఆడతారు. ఏందిరా నాయన ఈ హౌస్‌లో ఏం జరుగుతుంది అన్నట్టు తనలో తను అనుకుంటాడు. ఆ తర్వాత సోనియా చీఫ్‌గా ఇంకా ఎలా కంటిన్యూ చేస్తారా అన్నట్టంటే, లేదు లేదు ఏదో ఒకటి చేస్తాడు బిగ్ బాసు. అంటే టీ తాగటానికి ఎళ్ళిద్ది కదా! అక్కడ సోనియా ఈళ్ళందరూ ఉంటారు కదా! అభయ్, సోనియా అక్కడ యష్మి. యష్మి ఎళ్ళినప్పుడు ఈ కన్వర్జేషన్ అనమాట. అట్టేముండదు ఏదో ఒకటి కంటిన్యూ చేస్తారు, మారతారు. నేనేం చీఫ్‌గా ఇలా ఏముండను. మా క్లాన్‌లోనే ఒపీనియన్ పెట్టమో, లేకపోతే సంథింగ్ ఇంకేదో చేయటమో, ఇలా మొత్తానికైతే ఏదో ఒకటి ఉంటది అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత ఆదిత్య, మణికంఠ. ఇక్కడ మణికంఠ దగ్గర అప్పటిదాకా యష్మి కూర్చొని వెళ్ళిపోద్ది కదా! తర్వాత ఆదిత్య జాయిన్ అవుతాడు. ఈరోజు థర్స్‌డే లాగుంది అన్నట్టు అంటాడు ఆదిత్య. అంటే అవును. ఇంకొక్క రోజు ఇంకేం జరిగిద్దో ఏమో! అంటే ఫ్రైడే వస్తే మళ్ళా నాకు సార్ వస్తాడు కదా! సాటర్‌డే అది. ఆ తర్వాత మనీ ఏమంటాడంటే, "అన్న షర్ట్ కొంచెం ఇంకా మంచిది వేసుకోవాల్సిందన్నా" అన్నట్టు అంటాడు. ఆదిత్య ఏమంటాడంటే,
ఈ వెదర్‌కి ఈ షర్టే సెట్ అవుద్ది. కొంచెం కూల్‌గా ఉంటది అన్నట్టు చెప్తాడు. ఇంకా చెప్తాను తర్వాత నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వింటర్ కలెక్షన్స్ అని, సమ్మర్ కలెక్షన్స్ అని, మంచి మంచి బ్లేజర్స్ అని, యెల్లో అని, బ్లాక్ అని ఇలా చాలా ఉన్నాయి. అవసరానికి తగ్గట్టు వాడతానని కూడా అంటాడు. దీని తర్వాత దాంట్లో ఇక్కడే చెప్పేసాను నేనది. ఆ తర్వాత ఆదిత్య. నేను, పృథ్వీ కలిసి ఒక క్లాన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఆ క్లాన్ పేరు ద్రోహం అనే క్లాన్ పెడదాం అనుకుంటున్నాము అని అన్నట్టు అనుకుంటాడనమాట. సో, ఆ తర్వాత యష్మి, అభయ్, సోనియా, పృథ్వీ వీళ్ళతో అంటుంటదనమాట. నబీల్ మాట్లాడటం లేదు నాతోటి. నేను చేసిన దానికి కోపం వచ్చిందేమో అన్నట్టంటే సోనియా అంటది. వాళ్ళ టీమ్‌లో ఆడే కొంచెం కరెక్ట్‌గా ఉంటాడు అన్నట్టు అంటదనమాట. ఆహ్, ఆ! అక్కడ ఆ గేమ్‌లో ఆహ్, నబీల్ అంటాడు గదా! ఏమంటాడు? "డబ్బు పోతే పోయింది. డబ్బు పోయినా ఓకే. నాకు జడ్జిమెంట్ కావాలి బిగ్ బాస్. కమ్ ఆన్. నేను చేసిన తప్పు కాదు బిగ్ బాస్. బిగ్ బాస్ స్పీక్ ఔట్ బిగ్ బాస్. ఏమో జడ్జిమెంట్ రాంగ్ బిగ్ బాస్" అంటాడు గదా! దాన్నే పృథ్వీ కామిక్ వేలో చెప్తుంటాడు. "డబ్బు పోతే పోయింది. అది ఇది" అన్నాడు గదా! అని పృథ్వీ చెప్తుంటాడు నబీల్ గురించి. అదొకటి చూపిస్తాడు. ఆ తర్వాత నబీల్ వస్తాడు మంచి లుంగీతో. మంచి అసలు సూపర్ లుంగీ, సూపర్ డ్రెస్‌తో వస్తాడు. ఆ తర్వాత బానే ఉంటాడు. వెంటనే మర్చిపోయి అంతా బావుంటాడు. పృథ్వీ గురించి నీకు భయం లేదు, భయం లేదు అంటాడు గానీ పృథ్వీ గూడా భయపడే సీన్ ఒకటుంది. పృథ్వీకి వ్యాక్స్ గేమ్ అంటే చాలా భయము. అదే హెయిర్ రిమూవ్ చేసేది. ఒక వ్యాక్స్ డబ్బా తీసుకొని ఒక బకెట్ తీసుకొస్తే భయపడి పారిపోతాడు. భయం అంటే ఏంటో చూపిచ్చింది అన్నట్టు నబీల్ మాట్లాడతాడనమాట. ఆ తర్వాత నైనిక, యష్మి. ఇక్కడేంటంటే మిగిలిన పనులన్నీ ఈళ్ళ మీద జేస్తారు గదా! నైనిక ఏం చెప్తదంటే యష్మితోటి, "మిగిలిన పనులన్నీ మేము చేస్తాం యష్మి. వండిన యుటెన్సిల్స్ మాత్రం మీరు క్లీన్ చేయండి. అంటే చాలా పనులున్నాయి. కాబట్టి మీరు వండిన యుటెన్సిల్స్ వరకు మీరు క్లీన్ చేయండి" అంటే, "ఏమా వెంటనే చేస్తామని చూడు." అందుకే యష్మిలో అబ్బా! అంత ఈజీగా ఒప్పుకునే రకం గాదు. "డిస్కస్ చేసి చెప్తాను నేను" అంటది. "డిస్కస్ చేసి చెప్తాను నైనిక" అన్నట్టు అంటది. ఆ తర్వాత ఆ! నైనిక వచ్చి నబీల్‌తో అంటదనమాట. నబీల్ ఈరోజు టాస్క్ ఉన్నా గానీ, ఈ మొత్తం టాస్క్‌లో గూడా ఈ లుంగీతోనే ఉండు. చాలా బాగుందంటే, "ఆ! అవును ఇలాగే ఉంటాను. ఈ లుంగీతోనే ఉంటానన్నట్టు" అంటుంటాడనమాట. ఆ తర్వాత నైనికాకి వాళ్ళ మదర్ గుర్తొస్తది. వాళ్ళ మదర్ గుర్తొచ్చి, "మా అమ్మ ఏం చేస్తుందో ఏమో! ఈ టైంకి సెలూన్‌కెళ్ళుంటది. చూడాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళాక మంచిగా ఒక మంచి ట్రిప్‌కి తీసుకెళ్తాను అమ్మని. చాలా కష్టపడుతుందని" వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకుంటది. ఆ తర్వాత ఆ! సీతతో చెప్తుంటది ఇవన్నీ. సీత ఏమంటదంటే అయన్నీ విన్నాక సీత, "అబ్బా! నేను స్విమ్మింగ్ పూల్‌కెళ్తున్నారా? ఎలాగో స్నానం చేయలేదు గదా! స్విమ్మింగ్ పూల్‌కెళ్ళి కొంచెం స్విమ్ చేస్తానన్నట్టు ఎళ్తది. అప్పటికే పృథ్వీ, అబ్బాయి, శేఖరు వాళ్ళు ఆల్రెడీ మొత్తము స్విమ్మింగ్ పూల్‌లో ఉంటారనమాట. ఇంకా బిగ్ బాస్ వచ్చి చెప్తా ఉంటాడు. తర్వాత టాస్క్ ఏమో ఇంట్లోనే ఉండండి అని చెప్తా ఉంటాడు. ఈ నైనిక టీ పెట్టము, వీళ్ళందరూ తాగుతా ఉంటాము. చిన్న చిన్న కన్వర్జేషన్స్ ఇవన్నీ అవుతా ఉంటాయనమాట. ఆ తర్వాత నిఖిల్‌లో కన్వర్జేషన్ చూపిస్తాడు. నిఖిల్, విష్ణుప్రియ, నైనికది. ఆహ్, ఆహ్, ఏదో ఆట గురించొస్తది. నైనిక ఏదో అంటుంటే, ఇక్కడ పొడుగున్నోళ్ళే ఆడలేకపోతున్నారులే అది ఇది అంటే, విష్ణుప్రియ నువ్వెవరినన్నావు అన్నట్టు అంటది. అది కొంచెం చూపిచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ ఈ రాత్రి ఆడారు గదా! బాగా. అదొక పాయింట్ చూపిస్తాడు. ఏంటంటే, "అరే! బాగా మజిల్ పెయిన్ వచ్చిందిరా. మజిల్ పెయిన్‌తో పాటు బాడీ పెయిన్ గూడా వచ్చింది. సో, మెయిన్ బాడీ పెయిన్ కాదు బ్యాక్ పెయిను. బ్యాక్ పెయిన్ వచ్చింది గదా! నాకు గూడా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ అసలు చాలా లాగేస్తుందన్నట్టు." అంటే కొంచెం గట్టిగా ఆడారు గదా! సో, దాని గురించి మాట్లాడుకుంటారనమాట. ఇది నేను చూసినంత వరకు. ఓకేనా? సో, మొత్తానికి మాత్రం నన్ను ఎలిమినేట్ చేసినా నేనేం అనుకోను. ఇలానే ఉంటానన్నట్టు ఒక హైలైటు. సో, అసలు బిగ్ బాస్ బయట నుంచి వచ్చేవాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారేమో చూసుకో అని మనీకి చెప్పడం వెనకాల. సో, అంటే ఆల్రెడీ నువ్వేమన్నా బయట ఇదైపోయావేమో, నువ్వు ఓవర్ ఎమోషన్ చూపించావు కాబట్టి అది అని ఏమంటే, ఏనేమో సో, ఆ పద్మవ్యూహం నుంచి ఎలా బయటికి రావాలా అంటే మనీ హైలైట్ అనమాట. ఇక్కడ చూడండి. మళ్ళా ఇంకోటేందంటే, నువ్వు చీప్‌గా ఓవర్ రియాక్ట్ అయ్యావు కదా! ఓవర్ పవర్ చూపించావు కదా! అని ఇతని డైలాగ్ అంటాం. మొత్తానికి అందరూ గేమ్‌లో ఉన్నారబ్బా! సో, చూద్దాం. ఎటు మలుపులు తిరిగిద్దో చూద్దాం. నెక్స్ట్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోయేటట్టు తెలుస్తుందనమాట. వస్తున్న అప్డేట్స్‌ని బట్టి. సో, ఈరోజు ఇద్దరు నిలబెట్టి వాళ్ళు ఎమోషనల్ యాంగిల్స్ ఏదన్నా చెప్తే, ఆ ఇద్దరిని జడ్జ్ చేయాలన్నట్టు ఏదో ఒక టాస్కు ఉన్నట్టు అర్థమవుతుంది. సో, దాన్ని జడ్జి చేయటం ఇవన్నీ ఉన్నాయి. సో,
చూద్దాం. మనకు చూపించింది ఏంటి, స్పిన్ ద బాటిల్ అది చూపించాడు కదా, ట్రూత్ అండ్ డేర్, అది సిల్లీలే, ఇంకా దాన్ని ఏం రివ్యూ చేస్తాం ఆ ప్రోమోని. సో దాంతో పాటు వేరే ఎమోషనల్ కంటెంట్ కూడా ఈరోజు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తా. ఇక నుంచి నాకు ఇదొక్కటి కన్ఫర్మ్ చేయండి. ఏదైనా ఒక మంచి సీన్ అనిపించినప్పుడు, ఏదైనా అనిపించినప్పుడు జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినా సరే వీడియో చేయటం ఓకేనా, షార్ట్ వీడియో కింద, లేకపోతే ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడే వీడియో చేయటం ఓకేనా అనేది ఒక కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.